వయసుతో పాటు మోకీళ్లు అరిగిపోవడం, ఆపై మోకాళ్ళలో నొప్పులు, మంట పోటెత్తడం మనలో చాలా మందికి అనుభవమే. ముఖ్యంగా మలి వయసులో మోకాళ్ళ నొప్పుల మూలంగా కూర్చోవడం, లేవడం, కొద్ది దూరం నడవడం ఇవన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. అయితే పోటెత్తే మోకాళ్ళ నొప్పులకు ఆధునిక వైద్యంలో ఇవాళ మందులు మొదలుకొని కోత లేకుండా కీళ్లను బాగు చేయడం, చివరి పరిష్కారంగా మోకీలు మార్పిడి చేయడం వరకు ఎన్నో పరిష్కారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వేధించే మోకాళ్ళ నొప్పులకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులకు అసలు కారణాలేంటి? మోకాళ్ళ నొప్పులు బేసికల్గా 4 రకాలుగా డివైడ్ చేస్తారు. 4 వర్గాల్లో ఉంచవచ్చు దాటిని. ఒక ఏజ్ దాటిన తర్వాత 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు దాటిన తర్వాత మోకాళ్ళు ఏదైతే అరుగుతుందో దాన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేదా యాంకిలోజింగ్ స్పాండ్ ఇవన్నీ రొమటాయిడ్ డిసీజెస్ కింద వస్తాయి అనమాట. ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే దెబ్బలు తగిలి గాయాల వలన మోకాళ్ళు కానీ, తొంటి కానీ ఏదైనా జాయింట్ దగ్గర డ్యామేజ్ అయ్యి దానివల్ల ఏదైతే కీలు అరుగుతుందో దాన్ని పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వలన జాయింట్లో ప్రాబ్లం వచ్చి జాయింట్ డ్యామేజ్ అయ్యి దానివల్ల అరుగుదల వచ్చి ఆ నొప్పులు వస్తున్నప్పుడు దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. మోకాళ్ళ నొప్పులకు చికిత్స ఎలా ఉంటుంది? మోకాళ్ళ నొప్పులకు సంబంధించి దానికి బేసిక్గా కారణం ఏది అని ఫస్ట్ చూసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలి. మనకు కామన్గా వచ్చేది అరుగుదల వలన వచ్చిన నొప్పి కాబట్టి పేషెంట్స్ ఏదైతే మోకాళ్ళ నొప్పి గురించి కానీ, జాయింట్ నొప్పుల గురించి కానీ అప్రోచ్ అవుతారో ఆ కండిషన్ అనలైజ్ చేసి ఒకవేళ ఇది ఏజ్ పెరగటం వలన వచ్చిన నొప్పి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎక్స్రే అది అడ్వైజ్ చేస్తాం. నించోబెట్టి అంటే స్ట్రెస్ ఎక్స్రే తీపిస్తాము. స్ట్రెస్ ఎక్స్రే తీసి దాన్ని బట్టి డయాగ్నోజ్ చేస్తాము. దానికి సంబంధించి ఇనీషియల్గా వాళ్ళకి ఏమైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, లేదా ఒబిసిటీ కానీ ఇలాంటివి ఏమన్నా చూసుకొని దాని పరంగా కౌన్సిలింగ్ అది ఇస్తాము. ఇనీషియల్గా మెడికేషన్ అది ఇస్తాము. మెడికేషన్తో పాటు కొన్ని మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా కొన్ని అడ్వైజ్ చేస్తాము. పిఆర్పి స్టెమ్ సెల్ చికిత్సలతో నొప్పులు తగ్గుతాయా? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్ తీసి దాన్ని మోకాళ్ళలో ఇంజెక్ట్ చేయటం. దీనివల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ పెరిగి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వలన ఆ కార్టిలేజ్ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది స్టెమ్ సెల్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బీమ్యాక్ అంటే బోన్ మ్యారో యాస్పిరేషన్ సైటాలజీ. ఇది ఇలియక్ క్రెస్ట్ నుంచి బోన్ మ్యారో తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లోంచి మీసెన్కైమల్ సెల్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కాన్సన్ట్రేటెడ్గా మన జాయింట్లో ఇస్తామన్నమాట. నెక్స్ట్ది ఎడిపోజ్ టిష్యూ డిరైవ్డ్ మీసెన్కైమల్ సెల్స్. ఇది ఫ్యాట్ టిష్యూ నుంచి ఫ్యాట్ లైపోసక్షన్ ద్వారా సెపరేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దానిలోంచి మీసెన్కైమల్ టిష్యూని మన జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ది పిఆర్పి వలన మెయిన్ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో దానికి కొంచెం బెటర్గా పనిచేస్తుంది. అండ్ ఇది మోకాల అరుగుదలలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆర్థరైటిస్లో ఉపయోగపడుతుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి బీమ్యాక్ కానీ లేకపోతే ఎడిపోజ్ టిష్యూ డిరైవ్డ్ మీసెన్కైమల్ సెల్స్ కానీ ఇవి గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్లో ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. మోకీలు మార్పిడి సర్జరీ ఉపయోగమేనా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఈ మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయిన తర్వాత గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అంటే బాగా అరిగిపోయినప్పుడు, ఇంకా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే తన పని తను చేసుకోలేనప్పుడు, నడవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. మొదట మందులు కానీ, ఫిజియోథెరపీ కానీ, లేకపోతే ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇబ్బంది మరీ ఎక్కువ అయినప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. దీంట్లో మనం ఏదైతే కీలు డ్యామేజ్ అయిందో అది రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా నడిపించే అవకాశం ఉంది. ప్లస్ రికవరీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఓన్లీ ఒక సింగిల్ మోకాలు మార్పిడి అయితే కనుక మనకి 3 రోజుల వరకు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. వెంటనే నడిపించచ్చు కాబట్టి రీహాబిలిటేషన్ కూడా ఫాస్ట్గానే ఉంటుందన్నమాట. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా ఉంటుంది? ఇవి మెయిన్ కొన్ని రకాలుగా రోబోటిక్ని మాట్లాడాలంటే ఇమేజ్ బేస్డ్ ఒకటి ఉంటాయి. అంటే మన సిటీ స్కాన్ ద్వారా ప్రాసెస్ చేసి దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేసి దాని ప్రకారం 3D ప్రింటింగ్ తయారు చేసి దాని ఆధారంగా మనం ఆపరేట్ చేసేది.
ఇంకోటి ఇమేజ్లెస్ రోబోటిక్ సిస్టమ్స్, ఇంకోటి ఎక్స్రే బేస్డ్ రోబోటిక్ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో కూడా మెయిన్లీ 3 టైప్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్ రోబో, అంటే కంప్లీట్గా మన గైడెన్స్ తీసుకొని కంప్లీట్గా వర్క్ అంతా రోబోనే చేస్తుంది అనమాట. రెండో రకమైనది సెమీ యాక్టివ్. సెమీ యాక్టివ్ అంటే అది డిజైన్ మాత్రమే ఇస్తుంది. ఈ కట్స్ ఎలా చేయాలి అవన్నీ మన డిజైన్ వస్తుంది, ప్లస్ సర్జన్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట అది. ప్లస్ రెండోది కొద్దిగా అడ్వాంటేజ్ ఫస్ట్ దాని మీద, ఎందుకంటే ఫస్ట్ ఇది మొత్తం కంప్లీట్గా రోబో చేస్తుంది కాబట్టి ఆ సేఫ్టీ లిమిట్స్ అనేది క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది రెండో దాంట్లో సర్జన్ కంట్రోల్డ్ కాబట్టి ఆ హ్యాప్టిక్ బౌండరీస్ అనేవి క్రాస్ అవ్వకుండా సేఫ్టీ మార్జిన్స్లో ఆపరేట్ చేసే అవకాశం ఉంది. మూడోది కంప్లీట్గా ప్యాసివ్ సిస్టమ్స్, రోబో కంట్రోల్ ఏముండదు, జస్ట్ డిజైన్ మాత్రమే ఇస్తుంది. ఇది మోర్ లైక్ ఏ నావిగేషన్ సిస్టమ్. సంప్రదాయ సర్జరీ, రోబోటిక్ సర్జరీలలో ఏది మేలు? యాక్చువల్గా రెండు విధానాలతో పోలిస్తే కొన్ని వాటిలో రోబోటిక్ సిస్టమ్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. 85% ఆఫ్ కేసుల్లో రోబోటిక్ సిస్టమ్ ఆర్ కన్వెన్షన్ సిస్టమ్ లాంగ్ టర్మ్ స్టడీస్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఓబీస్ పేషెంట్స్లో కానీ, లేకపోతే డిఫార్మిటీ ఎక్కువ ఉన్న కేసుల్లో కానీ ఈ రోబోటిక్ సిస్టమ్ అనేది కొద్దిగా ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో ఎందుకంటే ప్రెసిషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి కట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట రోబోటిక్ సిస్టంలో. ఇంప్లాంట్ అలైన్మెంట్ కూడా 1 mm కన్నా ఎర్రర్ అనేది యాక్సెప్ట్ చేయదు కాబట్టి లెస్ దెన్ 1 mm డీవియేషన్ ఉంటుంది కాబట్టి ఇంప్లాంట్ అలైన్మెంట్ కానీ అండ్ ఇంప్లాంట్ అడ్హెరెన్స్ టు ది బోన్, అంటే బోన్కి పెట్టినప్పుడు ఇంప్లాంట్స్ కరెక్ట్గా ఫిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల కొద్దిగా బెటర్గా ఉంటుంది అన్నమాట. యంగ్ పేషెంట్స్లో ఎక్కువ కాలం అది రావాలి కాబట్టి రోబోటిక్ ద్వారా ఆపరేట్ చేసే టోటల్ నీ రీప్లేస్మెంట్స్ అనేది కొద్దిగా స్లైట్లీ బెటర్ ఎడ్జ్ ఉంటాయి అన్నమాట కన్వెన్షనల్గా చేసేదానికన్నా. మోకాల నొప్పులకు తొలి దశలో మందులు, ఫిజియోథెరపీలతో మంచి ఫలితం ఉంటుంది. మోకీలలో అరుగుదల ఒక మాదిరిగా ఉన్నప్పుడు రోగి శారీరక స్థితిని బట్టి ఆర్థోస్కోపీతో కీళ్లను బాగు చేయొచ్చు. కీళ్లలో అరుగుదల తీవ్రంగా ఉన్నప్పుడు మోకీలు మార్పిడికి వెళ్లడం ఒక్కటే పరిష్కారం.